సమానులెవరుగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు. నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. పరాత వైభవ శరీరము సగిన, పరాత వైభవ శరీరము సగిన పరోపకార నరవతార, పరోపకార నరవతార. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. దయాలు దయాయి దురాత్మలెల్లరి, దయాలు దయాయి దురాత్మలెల్లరి. దయాన భయాన దయాన బ్రోవాని, దయాన భయాన దయాన బ్రోవాని. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా. పాపాత్ములను ప్రోవా పరమాత్మ సుతని, పాపాత్ములను ప్రోవా పరమాత్మ సుతని. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాము. చదవబడి ఉన్న పరిశుద్ధ లేఖన వాక్య భాగములో నుంచి మూలవాక్య భాగముగా మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవానయున్న నేను మార్పులేని వాడును గనుక యాకోబు సంతతి వారిని అయిన మీరు లయము కాలేదు. చదవబడిన మాటలు మన వినుకుడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహిమోన్నతుడా, నీకు వందనాలయ్యా. నీ కృప ఇదిగో నీ బిడలమైన మాయడలు మీరు కనపరిచారు. ఈ అడ్వెంట్లో ఈ 3వ ఆదివారం మందు నీ పాదాలు చెంత చేరుకొని అయా ఇటు రీతిగా నిన్ను స్తుతించుటకై నీ కృపించినందుకు వందనాలు. ఇంతవరకు నాయనా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్ర. కొద్ది నిమిషాలు నీ పరిశుద్ధ వాక్యములను మేము ధ్యానము చేయబోతూ ఉండగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని ప్రతి వెడుకను కలుగు చేసి నీవే నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఇదిగో నాయనా, నీ పక్షముగా నిలబడుచున్న నీ దాసుడైన నన్ను మీరు మరుగుపరుచుకొని నా కంఠస్వరమును బోరగా వాడుకొని
నీ చిత్తమంతటిని, నీ ఉద్దేశమంతటిని, నీ మాటలను నాయన ప్రతి ఒక్కరికి వినిపించి నీ వాక్యానుసారంగా నడుచుకొనొచ్చు నీ రాకు కొరకై సిద్ధపడటానికి నీ కృప దాయిచ్చేయమని ఈ ప్రార్థనలు ఏకిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియా దేవుని యొక్క సంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉన్నతమైన మహాకృపను బట్టి మనమందరము కూడా అడ్వెంట్లోని 3వ ఆదివారములోనికి దేవుని యొక్క కృపలో మనం అందరము కూడా నడిపింపబడి ఉన్నాం. మరి యొక్క అడ్వెంట్లోని ఈ 3వ ఆదివారాన్న ప్రభుని యొక్క పాదాలు చెంత మనమందరము ఇటు రీతిగా కూడుకోవటానికి, మన ప్రభు అయిన క్రీస్తుని గూర్చిన మాటలు మనము వినటానికి దేవుడు చక్కటి సమయాన్ని, ఇటు చక్కటి అవకాశాన్ని మనందరికీ కూడా ఆయన అనుగ్రహింపచేసి ఉన్నాడు. అయితే ఈ యొక్క అడ్వెంటులోని 3వ ఆదివారానికి మరి ఉన్న ఒక విశిష్టమైన పేరేమిటినంటే, ఈ యొక్క అడ్వెంట్ 3వ ఆదివారాన్ని సంతోషం లేకుంటే ఆనందపు ఆదివారముగా పిలుస్తూ ఉంటారు. మనకి అడ్వెంట్లో ఒక్కొక్క ఆదివారాన్ని ఒక్కొక్కమైన విశిష్టత, ఒక్కొక్క క్యాండిల్ మనం ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ క్యాండిల్ అంటే ఈ ఆదివారానికి ఉన్న పేరేమిటినంటే సంతోషం లేకుంటే ఆనందం. ఈ రోజుని మనము పింక్ కలర్ క్యాండిల్ని మనము ఏర్పాటు చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో మనము సంతోషించేవారుగా ఉండాలి అని సాదృశ్యంగా చూపించటానికే ఈ యొక్క 3వ ఆదివారములో పింక్ క్యాండిల్ ఆ యొక్క ఒత్తిని ఏర్పాటు చేయటము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క 3వ క్యాండిల్ మనకు నేర్పిస్తున్నది ఏమిటంటే, మనమందరము కూడా ప్రభువును బట్టి సంతోషించాలి అని, ప్రభువును బట్టి మనము ఆనందించేవారుగా ఉండాలి అని, ప్రభువును బట్టి మనము సంతోషిస్తూ ప్రభు మన కొరకు చేసిన ఆ గొప్ప రక్షణ కార్యాన్ని మనమందరము కూడా గ్రహించి ఆ రక్షకుడైన క్రీస్తును కలిగి ఉండాలి అని ఈ యొక్క 3వ ఆదివారము మనందరికీ కూడా నేర్పిస్తున్న పాఠం. అందుకే ఈ రోజున ప్రభువును బట్టి మనము సంతోషించాలి అని ఈ లేఖనాలు ప్రభు మన ఎదుట ఉంచాడు. మనము ప్రభువును బట్టి ఎందుకు సంతోషించాలి? మనం ప్రభు ద్వారానే ఎందుకు ఆనందపడాలి? లేకుంటే యేసుక్రీస్తును బట్టి సంతోషించవలసిన అవసరత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ భూలోకములో లేకపోతే ఈ భూమి మీద మనుషుల మధ్య అనేకమైన పరిస్థితులు మారుతూ ఉంటాయి. పరిస్థితులు మారుతూ ఉంటాయి, కాలాలు మారుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు, స్థితిగతులు మారుతూ ఉంటాయి. కానీ సమస్తము మారుతున్న ఈ సమాజములో, ఈ లోకములో మారని వాడు ఒకడున్నాడు. మారని దేవుడు, మార్పులేని దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉంటూ నిరంతరము ప్రేమ చూపే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నిరంతరము మార్పులేని ప్రేమను, ఆయన యొక్క కృపను మనందరి ఎడల కూడా ఆయన చూపుతున్న విధానాన్ని బట్టి మనమందరము కూడా ఏం చేయాలి అంటే ఆ ప్రభువును బట్టి సంతోషించాలి. మనమందరము క్రీస్తును బట్టి సంతోషించుట కొరకే దేవుడు ఇదిగో ఈ సమయాన్ని, ఇటు అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహింపచేశాడు. ఎందుకునంటే యేసుక్రీస్తు జన్మించిన దినాన, యేసుక్రీస్తు యూదయా దేశములోని బెత్లెహేము అనబడిన ఊరిలో దావీదు పురములో యేసుక్రీస్తు పుట్టిన అనంతరము దేవుని యొక్క దూత గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపుల దగ్గరకు వచ్చి, ఇదిగో మీకు శుభవర్తమానమును తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటి ఆ శుభవర్తమానం అంటే, దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని చెప్పగానే ఆ గొర్రెల కాపురులు ఏం చేశారంటే అత్యానందభరితులై
ఆ ప్రభు అయిన క్రీస్తుని, ఆ బాలుడిని చూడటానికి వారు సంతోషముగా క్రీస్తు చెంతకి చేరారు. కాబట్టి ఆ గొర్రెల కాపరులు యేసుక్రీస్తు పుట్టాడు అని, రక్షకుడు వచ్చాడు అని, రక్షణ కార్యమును జరిగించే మహారాజు ఈ భూమి మీద అవతరించాడని ఎలాగైతే సంతోషముగా ఆనందముతో ఆ ప్రభు పుట్టిన లేక ప్రభుని ఉంచిన ఆ స్థలానికి వెళ్ళి వారి ఆనందాన్ని పంచుకొని ఆ దేవుణ్ణి స్తోత్రించారో లేకపోతే మహిమపరిచారో, అలాగనే మనము కూడా మన కొరకు జన్మించి, మన కొరకు మరణించి, మన కొరకు రక్షణ కార్యాన్ని సిద్ధపరిచిన ఆ ప్రభువును బట్టి మనము కూడా సంతోషించాలని దేవుడు తన సన్నిధికి మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభువును బట్టి సంతోషించాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములు అంటాడు. ఏమంటున్నాడు అక్కడనంటే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించండి అని మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:4లో ఉన్న మాట. ప్రభువునందు ఏం చేయాలంట? ఆనందించాలి. ప్రభువులో మనము సంతోషించాలి. ప్రభువును బట్టి మనము ఉత్సహించాలి. ప్రభువును బట్టి మనము ఉల్లాసముగా, ప్రభువుని మనము కలిగి ఉన్న దాన్ని బట్టి ఆయనని సంతోషముగా మనము ఆయన ఏం చేయాలంట? స్తుతించాలి. సంతోషముతో దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి. ఇదిగో ఈ లోకములో పాపములో ఉన్న మానవాళి కొరకై ఇదిగో దేవుడే మానవుడుగా ఈ లోకములో ఉద్భవించి మనందరి యొక్క పాపమును తీసివేయటానికి ఆ ప్రభువే మానవుడుగా వచ్చాడు. ఆ వచ్చిన ఆ క్రీస్తును బట్టి మనమందరము కూడా ఏం చేయాలంట? సంతోషించాలి. అందుకంటాడు పౌలు, ప్రభువును బట్టి ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. మనం ప్రభువుని బట్టి ఆనందించాలి. మన యొక్క జీవితాలకు లేకపోతే మన యొక్క బ్రతుకులకి దేవుడు అనుగ్రహింప చేసిన తన కుమారుని బట్టి మనమందరము ఎల్లప్పుడూ ఏం చేయాలంట? సంతోషిస్తూ ఆనందించాలి. అందుకే ఈ 3వ అడ్వెంట్ ఆదివారాన్ని ఏమన్నారంటే సంతోషం. మనం సంతోషిస్తూ దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని సన్నిధిలోనికి మనము సంతోషముగా నడిపింపబడి ఆ యొక్క ప్రభువుని ఆరాధిస్తూ ఆయనలో మనము పరవశించిపోవాలి. ఆయనను మనము ఘనపరుస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను మన యొక్క సంతోషాన్ని పంచుకోవాలి. ఆ దేవునితో కలిగి ఉన్న ఆనందాన్ని అనుభవించాలి. అందుకే ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్యము ద్వారా ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో మనల్ని సృష్టించిన దేవుడు, మన కొరకు రక్షణ కార్యమును జరిగించిన దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన తన ప్రేమను మన ఎడల కనపరిచాడు. ఆయన ప్రేమను మన ఎడల కనపరిచి తన కుమారుణ్ణి పంపటం ద్వారా ఇదిగో మనందరికీ సంతోషాన్ని అనుగ్రహింపచేశాడు. గనుక ఆ ప్రభువును బట్టి మనం ఏం చేయాలంట? సంతోషించాలి. ఎలా సంతోషించాలి అంటే, ఒకటి, మనం ఆయన సన్నిధికి వచ్చినందుకు సంతోషించాలి. ఆయన సన్నిధిలో మనము సంతోషముతో దేవుని స్తుతించాలి. మనము ప్రార్థన చేసిన, మనము పాటలు పాడిన, మనము ఆరాధన చేసిన, మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క పరిచర్యను జరిగిస్తున్న మనం ఏం చేయాలంట? సంతోషముతో చేయాలి. మనం పాడేటప్పుడు సంతోషముగా అందరము కలిసి దేవుణ్ణి స్తుతించేటట్టు ఉండాలి. ఎన్నో మారులు తెలియపరిచాను, మనము అందరము దేవుని సన్నిధిలో కూడుకొని ఆ దేవుని మనం స్తుతిస్తున్నప్పుడు ఒకరితో ఒకరు కలిసి ఏకకంఠ స్వరముతో పాడుతూ చప్పట్లు కొట్టుచు దేవుణ్ణి ఆరాధించుతూ ఆయన నామాన్ని మహిమపరచాలి అని. కానీ మనం వస్తున్నాం, ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాం, కానీ ఆయన సన్నిధిలో సంతోషముగా ఆయనను మనము చప్పట్ల చేత దేవుని ఆరాధించలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో మనము 2 చేతులను జోడించి దేవునికి సంతోషముతో గానము చేయలేకపోతున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథం అంటది కదా, యెహోవాను స్తుతించుట మంచిది అని అంటాడు. యెహోవాను స్తుతించుట మంచిది.
దేవునికి స్తోత్ర గానములు చేయుట మంచిది. దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడుకొని సంతోషముతో దేవుని స్తుతిస్తూ దేవునిలో మనమందరము కూడా ఏమవ్వాలంట, పరవశులమైపోవాలా. ఆయనలోనికి మనము విలలము కావాలా, లీనమైపోవాలా ఆయన సన్నిధిలో. కానీ మనం చప్పట్లు కట్టడానికి చేతులు రావట్లే. మనము పాడేటప్పుడు, ఎవరైనా పాడేటప్పుడు, డ్రమ్ము కొడుతున్నప్పుడు వారితో పాటు మనము కూడా చప్పట్లు కొట్టుచు దేవుని స్తుతిస్తూ సంతోషముగా మనము దేవునిలో మనము ఉల్లసిస్తూ ఉంటే దేవుడు మనకి ఉజ్జీవాన్ని ఇస్తాడు. ఆ ఉజ్జీవము ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడుతుంది. కానీ మనము చేతులుండి కూడా దేవుని స్తుతించలేకపోతున్నాం. చేతులుండి కూడా దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టలేకపోతున్నా. పరిశుద్ధ గ్రంథం అంటది కదా, చప్పట్లు కొట్టుచు దేవుని సన్నిధిలోనికి చేరుకొని ఆయన నామాన్ని స్తుతించండి. చప్పట్లు కొట్టే వారంగా ఉండాలి దేవుని సన్నిధిలో సంతోషముతో. దేవుడు ఈ దినాన్ని మనకిచ్చినందులకై, దేవుడు నేటి దినము మనలను సజీవులుగా ఉంచిన విధానమును బట్టి మనము సంతోషముతో దేవునికి స్తుతి చెల్లించాలి. ఎందుకంటే మనతో పాటు ఉన్న మనుషులు మారినా, మనతో పాటు ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు మారినా, దేవుడు మాత్రం ఎన్నటికి మారని ప్రేమను మన ఎడల చూపుతాడు. అందుకంటాడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములు అంటున్న మాట ఏమిటంటే, యెహోవానయున్న నేను మార్పు లేని వాడును. ఏంటంట? యెహోవా అయిన దేవుడు ఎవరంట? మార్పు లేనివాడు. ఆయనలో ఏ మార్పు లేదు. ఆదియందు దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఎట్టి ప్రేమ ఆ మానవుల ఎడల చూపించాడో నేటికి మన ఎడల కూడా అట్టి ప్రేమే చూపుతుంది. ఆదాము అవ్వలను దేవుడు ఏ విధముగా ప్రేమించి వారి ఎడల ఆయన యొక్క స్వభావాన్ని వ్యక్తపరిచాడో అలాగనే నేటికి కూడా దేవుడు తన ప్రేమను, తన స్వభావాన్ని మన ఎడల చూపిస్తున్నాడు. ఆనాడు ఆదియందు దేవుడు ఆదాము అవ్వలకు ఎట్టి న్యాయాన్ని విధించాడో నేటికి కూడా దేవుడు అదే న్యాయమును అనుసరిస్తున్నాడు. ఆయనలో మార్పు లేదు. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ఆయన ఎప్పటికీ ఏకరీతిగా ఉన్నవాడు. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. అవును, యుగ యుగములకు ఏకరీతిగానే ఉన్నవాడు. దానికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఏంటంట? యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. యేసుక్రీస్తు ఎప్పటికీ ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన ప్రేమ, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క న్యాయం, ఆయన యొక్క ధర్మం, ఆయన యొక్క ఆలోచనలో ఎప్పటికీ మానవుల ఎడల ఒకే రీతిగా ఉన్నది. ఆయన స్వభావములో ఎప్పటికప్పుడు ఆయన మార్చుకునే దేవుడు కాదు. ఆయన న్యాయము విధించే విషయములో ఒకరిని చూచి న్యాయమును తప్పుదారి పట్టించే దేవుడు కాదు. అందరికి ఒకటే న్యాయం, అందరి ఎడల ఒకటే ప్రేమ, అందరి ఎడల ఒకే ధర్మమును జరిగించుచున్నవాడు ఇదిగో మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకంటాడు యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. అవును, ఆయన యుగ యుగాలకు ఏకరీతిగానే ఉన్నాడు, ఒక్కడగానే ఉన్నాడు. కానీ మనుషులమైన మనలోనే అనేకమైన మార్పులు. ఎందుకు ఈ మాటలు నేను ఇంతవరకు మాట్లాడుతున్నానంటే, మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని కన్న దేవుడు, మనల్ని విలువ పెట్టి కొనుక్కున్న మన ప్రభు అయిన క్రీస్తు మన ఎడల తన ప్రేమ చూపే విషయంలో ఆది నుండి నేటి వరకు ఎట్టి ప్రేమ అయితే కలిగి ఉన్నాడో అట్టి ప్రేమను మన ఎడల చూపుతున్నాడు.
ఆయన మార్పు లేకుండా మనలను ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ మనుషులమైన మనము అనేక మారులు ఏం చేస్తున్నాం? మారిపోతున్నాం. దేవుని ఉద్దేశం ఏమిటంటే మనము ఆయన యొక్క కృప ద్వారా, ఆయన యొక్క ప్రేమను బట్టి గొంగురు పురుగులాగా ఉన్న మనం చీతకొక చిలుకులాగా మారాలి అని చూస్తున్నాడు. ఎలాగంట? గొంగురు పురుగులాగా ఉన్న మనం ఎలా మారాలా? చీతాకొక చిలుకులాగా మారాలి. గొంగురు పురుగు ఎలా ఉంటుంది? చూడటానికి అసహ్యంగా ఉంటుంది. ఇంట్లో ఉంటే పీకి బయటేసేస్తాం, అవునా కదా? అటువంటి ఆ యొక్క గొంగులు పురుగు తన స్వరూపాన్ని, తన రూపాన్ని మార్చుకున్నాక ఏమైతుంది? చీతాకొక చిలుకులాగా ఎగురుతూ ఉంటుంది. అప్పుడేం చేస్తాం మనం? దాన్ని పట్టుకొని దగ్గర పెట్టుకోవటానికి ఇష్టపడతాం, దాని అందాన్ని ఆస్వాదిస్తాం. ఆ యొక్క చీతాకొక చిలుకలో ఉన్న ఆ యొక్క రంగులు, లేకుంటే ఆ యొక్క అందం, లేకుంటే ఆ యొక్క ఆకర్షణకరమైన ఆ యొక్క ఆ పిట్టను ఏం చేస్తామంటే పట్టుకొని సంతోషిస్తాం. ఈ రోజున ప్రభు కూడా అది అంటున్నాడు, గొంగులు పురుగులాగా ఉన్న నీ జీవితం ప్రభు కొరకు చీతాకొక చిలుకులాగా మారాలి. కానీ మనం ఎలాగున్నామంటే తొండ ఓసరు వల్ల అయినట్టు ఉంటున్నాం, అంతే కదా? తొండ ఉంటుంది కదా, ఏ తొండ? ఓసరవల్లి తొండ. అంటే ఏంటి? ఏం చేస్తుంది అది? ఏం చేస్తుంది? రంగులు మార్చేసిద్ది, రంగులు మార్చేసిద్ది. ఎప్పటికప్పుడే చెట్టు మీదకి వెళితే ఆ యొక్క చెట్టు యొక్క కాండము ఏ కలర్ ఉంటే ఆ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఆకు మీదకి వెళితే ఆకు ఏ కలర్లు ఉంటే ఆ కలర్లోకి వెళ్ళిపోతుంది. పువ్వు మీదకి వెళితే పువ్వు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ చెత్తలోకి వస్తే చెత్త ఎలాగుంటుందో అలాగా ఆ కలర్లోనికి మారిపోతుంది. అంటే నిమిషానికి ఓసర వాళ్ళు ఏం చేసిద్ది? తనను తాను మార్చేసుకుంటుంది. ఓసరవల్లి రంగులు మార్చేసిద్ది. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, మనము నిమిషానికి, లేకపోతే రోజుకి, లేకపోతే నెలలకి మన జీవితాన్ని మార్చుకోవటం కాకుండా దేవుని ఎదుట మనము నిలకడ కలిగిన వారమై ఉండాలి. మన జీవితాన్ని ఒకసారి మార్చుకొని ఆయన కొరకు మనము చీతాకొక చిలుకు వలె ఆనందించేటట్లుగా ఆయన సన్నిధిలో మనం జీవించాలి. అందుకంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. అవును, ఆయన ఏకదేవుడై, లేకపోతే ఏకముగా ఉన్నవాడు యుగాల వరకు. ఆయనలో మార్పు లేదు. మనుషులు మారుతూ ఉన్నారు, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి, ఆలోచన బట్టి, ఎదుటి వ్యక్తి మనస్తత్వాలను బట్టి ఏం చేస్తున్నారంట? మనుషులు మారిపోతున్నారు. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో మారని నీ దేవుడైన నా ఎదుట మీరు కూడా మార్పు చెంది నా ఎదుట నిలకడ కలిగి ఉండండి. మనము ఆలోచించవలసిన విషయం ఇది. ఒక మాట అడుగుతాను, చెప్పండి. దేవుడు మారాలా? మనుషులు మారాలా? ఎందుకని? దేవుడు మారాలా? మనుషులు మారాలా? మనుషులే మారాలి. ఎందుకని? దేవుడిలో స్వార్థం లేదు, దేవునిలో అబద్ధాలు లేవు, దేవునిలో కల్ముషం లేదు, దేవునిలో పాపం లేదు, దేవునిలో లోకాశలు లేవు. ఈ మొత్తం అన్నీ ఎవరికి? మనుషులకి. మనుషులంటే ఎవరు? మనమే కదా, మనమేనండి. మనుషులంటే ఎవరు? మనమే. ఇప్పుడు మారాల్సింది ఎవరు? మనం. కానీ కొంతమంది అంటారు దేవుడు మారాలా, మేం కాదు అని అంటారు. దేవుడా మారాల్సింది? మనుషులా? మనుషులు మనం మారాలి. ఎందుకంటే ఆయన మార్పు లేని తన ప్రేమను చూపుతున్నాడు. ఆదియందు ఆదాము ఎడల ఎట్టి ప్రేమ చూపాడో అట్టి ప్రేమ నేటి దినాన్న మన ఎడల కూడా ప్రభు చూపుతున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, కానీ మన ప్రేమలో ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా చూస్తాం. మనకు నచ్చినోడైతే భుజాల మీద చేయేసి మాట్లాడతాం, మనకు నచ్చినోడైతే
అంత దూరంలో ఉంటేనే తప్పుకొని వెళ్ళిపోతాం. అవునా? మనకి అవసరం ఉందనుకో, అవసరమైతే ఇంటికైనా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాం. అవసరం లేదనుకో, వాడితో పని ఏంటి, ఫోన్ చేద్దాంలే అని అనుకుంటాం. అవునా కదా? అంటే మనిషి తన అవసరాన్ని బట్టి, తన ఆలోచన బట్టి, తన స్వభావాన్ని బట్టి ఏమవుతున్నాడు? నిమిష నిమిషానికి మారిపోతున్నాడు. కానీ దేవుడు ఆది నుండి నేటి వరకు మారని ప్రేమను మన ఎడల చూపుతూనే ఉన్నాడు. అదే హెబ్రీ పత్రిక చదువుదాం. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును. నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగు అని చెప్పుచున్నాడు. చాలు. ఏంటంటే ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అయితే అవి నశించును గాని నీవు నిలిచియుందువు. దేనికి స్తోత్రం. ఏంటంట? ఆకాశము భూమి ఏమైపోతాయి? గతించిపోతాయి. కానీ నిలకడగుండేది ఎవరు? దేవుడే కదా. ఒకవేళ ఆకాశము భూమి గతించిపోతాయి, మరి మనుషులు నిలకడగుంటారా? ఉంటారా? ఉండరు. ఉండేది ఎవరు? దేవుడే. అంటే ఆకాశము భూమి గతించిపోతాయి, అలాగనే ఈ భూమి మీద ఉన్న మనుషులు కూడా గతించిపోయే స్థితిలో ఉన్నారు. కాబట్టి గతించిపోయే స్థితిలో ఉన్న మనుషులమైన మనలందరినీ కూడా నిరంతరము నిలిచేటట్లుగా చేయటం కోసం దేవుడు ఏం చేశాడు? తన కుమారుని పంపాడు. దేనికి స్తోత్రం. ఏం చేశాడంట? మనము కూడా ఆ దేవునితో నిరంతరము నిలిచి ఉండాలి అని. ఆ మారని దేవునితో మనము కూడా ఆయన యొక్క సన్నిధిలో మార్చబడి ఆయన వలే మారని ప్రేమను మనము కూడా కలిగి ఉండాలి అని దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చాడు. అందుకంటున్నాడు, ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నీవు నిరంతరము నిలిచి ఉంటువు. ఏమంటున్నాడు? నీవు ఏకరీతిగానే ఉన్నావు. ఒక మాట, మనము పుట్టిన దగ్గర నుండి, ఊహొచ్చిన దగ్గర నుండి, లేకుంటే మనము ఆలోచించగలిగాము ఏది మంచి ఏది చెడు అని మనకి తెలిసిన నాటి నుండి నేటి వరకు ఒకే విధముగా, ఒకే ప్రేమ, ఒకే ఆలోచన, ఒకే స్వభావం, ఒకే ఉద్దేశము కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఉన్నోళ్ళు చేతులెత్తండి. ప్రేమలో మార్పు లేకుండా, ఎదుటి వ్యక్తిని ప్రేమించే విషయంలో మార్పు లేకుండా, తోటి వారి విషయంలో ఏమాత్రము స్వభావం మార్చుకోకుండా దేవుని యొక్క ప్రేమను కలిగి నేటి వరకు ఎంతమంది నడుచుకుంటున్నారు? దానికి స్తోత్రం. ఒకళ్ళు మంచిది కదా. మార్పు లేని దేవుని ఎదుట మనము కూడా ఆయన యొక్క ప్రేమ చేత నిరంతరము మార్పు లేని వారమై ఉండాలి. ఒకసారి మనం ప్రభువుని పట్టుకున్నామంటే ఆ ప్రభు ద్వారా మనము వేరు వేరు వాటికి మార్పు లేకుండా ఆయనలో మనం స్థిరముగా ఉంచబడాలి. అందుకంటున్నాడు, ఆకాశము భూమి గతించిపోతాయి కానీ ఆయన నిరంతరము నీవు నిలిచి ఉంటావు. మనము కూడా ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలంటే అక్కడ చెబుతాడు. చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు ఏమైపోతాయి అంట? గతించిపోతున్నాయి కానీ
దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేనికి స్తోత్రం. ఎవరంట? దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఏం చేయబడతారు? నిరంతరం నిలుచుంటాడు. ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తం ఏంటి? ఇదిగో ఆయన యందు సంతోషిస్తూ, ఆయన సన్నిధికి నడిపింపబడుతూ, ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయన ఎట్టి ప్రేమనైతే కలిగి ఉన్నాడో అట్టి ప్రేమను మనము కూడా కలిగి, మన తోటి వారితో చక్కగా జీవిస్తూ, దేవుని యొక్క సన్నిధిలో ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అదే మనం చదివిన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో చెబుతున్న మాట. 5వ వచనం చదువమ్మా. 5వ వచనం, మీ సహనము సకల జనులకు తెలియనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగో ప్రభువుని కలిగి ఆయన యందు నిత్యము సంతోషిస్తూ, ఆయనకి మన అవసరతలు, మన అక్రతలు, మనకు కావలసిన వాటిని ప్రార్థన విజ్ఞాపనతో తెలియపరుస్తూ ఆయనకి ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించటమే దేవుని యందు మనం కలిగి ఉండవలసిన చిత్తం. మనం సంతోషించాలి దేవుని బట్టి. దేవుని బట్టి మనం నిత్యము ఆనందించేవారుగా ఉండాలి. దేవుని బట్టి నిత్యము మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. అందుకే దేవుడు మనలను తన సన్నిధికి ఆహ్వానిస్తున్నాడు. రండి నా యొద్దకు వచ్చి నా యందు సంతోషించండి. ఆయనను కలిగి ఆయన కొరకు మీ జీవితాలను సమర్పించుకోండి. ఆయన నిరంతరము నిలిచి ఉన్న రీతిగా మనము కూడా నిరంతరము ఆయనతో కలిసి నిలిచి ఉండాలి అంటే ఎకనైనా ఆయన యందు విశ్వాసము ఉంచండి అని చెబుతుంది వాక్యం. దేవుని మాటలు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనమందరం ఎక్కడైనా ఆలోచన చేద్దాం. మనము దేవుని యొక్క సన్నిధిలో మన విశ్వాస జీవితం ఎలాగుంది? రోజు రోజుకు మారుతుందా, లేకుంటే మార్పు లేని వారముగా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా? ఎలాగుంది మన జీవితం? చీతాకొక చిలుకులాగా చక్కగా ఆనందముగా అనేక మందికి ఆకర్షణీయంగా ఉంటుందా, లేకుంటే ఓసరవల్లి రంగులు మార్చినట్టు సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అవసరాలను బట్టి రంగులు మార్చేస్తూ అనేక విధాలుగా మార్పు చెందుతూ ఒకవేళ మనం ఇంకా దేవునికి దూరంగానే బ్రతికేస్తున్నామా? ఎలాగుంది మన జీవితం? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తున్నాడు. ఇంకో మాట చూస్తే సంఖ్యాకాండము 23వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. గమనించండి, ఇక్కడ మొదటిగా దేవుడు అబద్ధమాడటానికి ఆయన ఎవరు కాదంట? మానవుడు కాదు. అంటే అబద్ధాలు ఆడేది ఎవరో? అబద్ధాలు ఆడేది ఎవరు? మనుషులా? మానవులేగా? మనమే కదా. అబద్ధాలు ఆడుతున్నామా? అబద్ధం ఆడుతున్నామా లేదా? చెప్పాలి. అబద్ధములు ఆడుతున్నాం అంటే ఇప్పుడు మార్పు చెందాల్సింది మనిషా, దేవుడా? ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో వారు మార్పు చెందాలి. ఎందుకంటే మన దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. మన దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. అందుకంటాడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఆయన పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పిన మాట చేయకుండునా, ఆయన మాటిచ్చి స్థాపింపకుండునా. ఈ మాటను చూడండి. ఇక్కడ చెప్పబడిన 4 విషయాలు మనం చూస్తే, ఒకటి, అబద్ధమాడేది ఎవరు? మానవుడు. పశ్చాత్తాపడవలసింది ఎవరు? మానవుడు. తర్వాత మూడోది అన్నాడు, చెప్పి చేయకుండా ఉండేది ఎవరు? చెప్పి చేయకుండా ఉండేది ఎవరు? మానవులే. తర్వాత మాటిచ్చి తప్పేది ఎవరు? మానవులే. అంటే అన్నీ మనమే చేస్తున్నాం. అబద్ధమాడుతున్నాం. రెండోది పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మూడోది చెప్పిన మాట
చేయకుండా ఉండిపోతున్నాం. నాలుగోది మాటిచ్చి తప్పిపోతున్నాం. అవునా కదా? మాటిచ్చి తప్పుతున్నాం. చెప్పింది చేయట్లేదు. అబద్ధం ఆడేస్తున్నాం. ఈరోజు ఒక మాట, రేపుడికి మరొక మాట. ఈరోజు ఒక ఆలోచన, రేపుడికి మరొక ఆలోచన. ఈరోజు ఒక స్వభావం, మరొక రోజుకి మరొక స్వభావం. మొన్నే కదా నువ్వు అన్నది అంటే నేను ఎప్పుడు అన్నాను అని అబద్ధం ఆడతాం. మార్పు చెందాల్సింది దేవుడు కాదు, మనుషులు. మన నోరు, మన ఆలోచన, మన స్వభావం, మన ప్రవర్తన, మన చూపు, మన వినుకిడి, మన యొక్క ప్రవర్తన జీవితం మొత్తము కూడా ప్రభువును బట్టి మార్చుకోవాలి. మనం ఆయనతో నిరంతరము నిలిచి ఉండాలి అంటే ఇదిగో మన యొక్క జీవితాన్ని మార్చుకొని మార్పు లేని దేవుని ఎదుట మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, ఆయన దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన మనుషుడు కాదు, నరుడు కాదు. చాలామంది అంటారు కదా, ఆయనకి ఏం తెలుసు, ఆయన అంతే చెబుతాడు. ఏంటంట, దేవుడు అంతే రాయిస్తాడు వాక్యం. ఆయన వచ్చి జీవితే కదా తెలిసేది ఆయనకి. అంతేనా? ఏమంటారు చెప్పండి? ఉదాహరణకి ఏదైనా ఒక విషయం జరుగుతుంది అనుకోండి. ఒక విషయం జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణలో నా గురించి నీకేం తెలుసు, నేను పడుతున్న బాధలు నీకేం తెలుసు, నువ్వు నా స్థానంలోకి వస్తే కదా నీకు అర్థమయ్యేది అని అంటాం. అన్నావా లేదా? అంటాం. అలాగే ఇప్పుడు చాలామంది మనుషులు అంటారు కదా, దేవుడు ఆయనకి ఏం తెలుసు, ఆయన అక్కడ ఉన్నాడు, మేము ఎక్కడ ఉన్నాం, ఎన్ని తిప్పలు పడుతున్నాం ఆయనకి ఏం తెలుసు. అంతేనా? ఎన్ని బాధలు పడుతున్నాం ఆయనకి ఏం తెలుసు. ఆయన ఇక్కడికి లోకానికి వస్తే తెలిసిద్ది, మనుషుల ఆలోచనలు ఏంటో అర్థమైద్ది అని దేవుని మీద మనం లేనిపోని మాటలంటాం. అందుకే దేవుడే మానవుడికి వచ్చి ఎలా బ్రతకాలో చూపించాడు కూడా. దేవుడు మానవుడికి వచ్చాడా లేదా? యేసుక్రీస్తుకి వచ్చాడా లేదా? వచ్చి ఏం చేశాడు? ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి మానవులుగా అబద్ధం ఆడాడా? ఆయనలో అబద్ధం ఉందా? యేసుక్రీస్తు అబద్ధాలు ఆడాడా? ఎవరితోనైనా మాటిచ్చి తప్పాడా? ఎవరినైనా అనవసరంగా లేకుంటే వేరే లాంగ్వేజ్లో లేకుంటే వేరే విధంగా ఎవరితోనైనా ప్రవర్తించడం చూశారా? లేదు కదా. దేవునికి ఏం తెలుసు? ఆయనకి ఇక్కడికి వస్తే తెలిసిందట. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి ఎలా బ్రతకాలో నేర్పించాడు. ఆయన నేర్పించి మనకి మార్గాన్ని చూపించిన ఇంకా మన జీవితాన్ని మనం మార్చుకోకుండా ఉండిపోతాం. చాలామంది అంటారు ఇంకో మాట ఏంటంటే, అసలుకి ఏదైనా తోటలో చెట్టేయకపోతే పోయేది కదా దేవుడు. ఏంటంట? ఏదైనా తోటలో అసలు చెట్టేయకపోతే అసలు పాపం చేయకుండా ఉండేవాడు కదా. ఆ మాత్రం దానికి చెట్టేయటం ఎందుకు, మళ్ళా తినొద్దని చెప్పటం ఎందుకు, మరి తిన్నాడు కాబట్టి పాపం వచ్చి మరణం వచ్చింది ఎందుకు, ఈ మొత్తం తిప్పలేదుకు, అసలు దేవుడు చెట్టేయకుండా ఉంటే సరిపోయేది కదా అన్నారు. ఇంకొంతమంది అంటారు అసలు దేవుడు మనుషులను సృష్టించుకొని ఉంటే బాగుండేది కదా అని అంటారు. మనుషులు సృష్టించకపోతే భూమి మీద ఎవరుంటారు? మనుషులు ఉంటారా? చెట్టేయకపోతే ఏదైనా తోటలో చెట్టేయకపోతే నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చేయటానికి ఇష్టపడుతున్నావో, నీ ఆలోచన ఎలాంటిదో నీకు అర్థమైద్దా? చెప్పాలా? ఉదాహరణకి ఒక క్యాండిల్ వెలిగించి ఆ వెలుగుతున్న క్యాండిల్ని ఇదిగో ఆ వెలుగుతున్న దగ్గర ఏలు పెట్టొద్దురా కాలిద్ది అని చెప్పాం. అంతేనా? కాలిద్ది అని చెప్పినప్పుడు అయినా కూడా కాలదలే అని ఏలు పెడితే సరక్ అంటది. అంతే కదా? ఏమైంది? సురుక్కని ఒకేసారి ఏలు కాలిపోతుంది. అంటే ఏంటి అర్థం? క్యాండిల్ వెలుగుతుంది, ఏలు పెట్టొద్దు అన్నప్పుడు ఏం చేయాలా? ఏలు పెట్టకుండా ఉండాలి. ఏలు పెడితే ఏమైద్ది? కాలిపోయిద్ది. కాలిపోతే ఏమంటావు? అబ్బా అనాల్సిందే, నొప్పి పడాల్సిందే. ఇప్పుడు ఏదైనా తోటలో దేవుడు ఏం చేశాడు? చెట్టేశాడు. ఒక చెట్టే వేసాడా? అనేకం చెట్లు వేసాడా?
అనేకం ఉన్నాయి. కానీ ఒక చెట్టుతో అన్నాడు, ఆ చెట్టు పళ్ళు తినొద్దు అన్నాడు. తినొద్దు అన్నప్పుడు ఏం చేయాలా? అబద్ధం ఆడొద్దు అన్నప్పుడు ఏం చేయాలా? పాపం చేయొద్దు అన్నప్పుడు ఏం చేయాలా? ఎదుటోళ్ళ మీద లేనిపోని మాటలు చెప్పొద్దంటే ఏం చేయాలా? ఎదుటోళ్ళ వైపు మోహం సోపు చూడొద్దంటే ఏం చేయాలా? ఎదుటోళ్ళ గురించి సులకనగా మాట్లాడొద్దంటే ఏం చేయాలా? చేయకుండా ఉండాలా. కానీ అన్నీ చేస్తున్నాం. అర్థమైందా ఈ మాట? దేవుడు ఆ పండు తినొద్దురా అంటే మనుషులు ఏం చేస్తున్నారు? అసలు ఆయన చెప్పేది ఏంది? ఎందుకు తినొద్దు అన్నాడు? తింటే ఏమైద్ది? ఇదే కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఒక సమస్య వచ్చి చిన్న గొడవ జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఆ యొక్క భర్త ఇక నువ్వు మాట్లాడొద్దు, ఇక నువ్వు నోరు తెరవద్దు అని అన్నాడు అనుకో. అప్పటికి ఆ భార్య నోరు తెరిస్తే ఏమైద్ది అని అంటే చెప్పాలా? నోరు తెరిస్తే ఏమైద్ది అంటే సమస్య పెద్దదైద్ది, గొడవ పెద్దదైద్ది. అయినా కూడా నువ్వు నోరు తెరవద్దు, ఇక మాట్లాడొద్దు, కాపానంటే ఆపకుండా నీ ఇష్టమేనేంది, నేను నోరు తెరుస్తాను, నా ఇష్టం అంటే కాలిద్ది. అంతే కదా. ఏమైద్ది? కాలిద్ది. క్యాండిల్ వెలుగుతుంది, పట్టుకోవద్దంటే పట్టుకోకూడదు అంతే. మొక్క వేయబడి ఈ పండు తినొద్దంటే తినకూడదు అంతే. దేవుని యొక్క నియమం ఇది. యేసుక్రీస్తు లోకానికి వచ్చి స్థాపించిన న్యాయం ఏమిటంటే పాపం ఉంది, ఆ పాపం చేయొద్దు. అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధాలు ఆడొద్దు. త్రాగుతున్నారు, తాగొద్దు. మీరు మత్తు పానీయములకు ఏం కావద్దు? మత్తు పానీయముల ద్వారా మీరు మత్తులై ఉండొద్దు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలా? తాగు అని కాదు, తాగొద్దు అని. అబద్ధం ఆడొద్దు అన్నాడు, అబద్ధం ఆడకూడదు. అందుకే ఈ రోజున ఈ మొత్తం అంటే దేవుని యొక్క కఠినమైన నియమం ఏంటంటే పాపం చెయ్యొద్దు, అబద్ధం ఆడొద్దు, ఎదుటి వాళ్ళ మీద లేనిపోని మాటలు చెప్పొద్దు. అంటే ఈ మనుషులకు నచ్చక మనకు నచ్చినే ఈ కదా ఈ చేయటానికి దేవుని దగ్గరికి ఎందుకు అనుకుంటున్నా. దేవుని యొక్క నియమము చాలా స్పష్టం. ఏదైతే చెయ్యొద్దు అన్నాడో దాన్ని మనం ఆపేయాలి, ఏదైతే చేయమన్నాడో దాన్ని మనం జరిగించాలి. ఏం చేయమన్నాడు? ఇదిగో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. చెప్పింది చేయట్లా, చెయ్యొద్దు అన్నది చేసేస్తాను. అందుకంటాడు దేవుడు అబద్ధమాడటానికి ఆయన నరుడు కాదు. అబద్ధమాడుతుంది మనం కాబట్టి మనం మారాలి, మన ప్రవర్తన మారాలి, మన ఆలోచన మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన నడవడికి మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మన హృదయంలో కలుగుతున్న తలంపులు మార్చుకోవాలి. మారాల్సిన మనం మారకుండా ఇంకా తప్పులు చేస్తా వెళుతున్న దేవుడు ఎందుకు తన కృపను చూపుతున్నాడంటే నువ్వు ఎక్కనైనా మారాలి అని. ఎక్కనైనా నీ జీవితాన్ని మార్చుకొని ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకోవాలని. మారని ఆయన ప్రేమ ఆయన మన ఎడల ఎందుకు చూపుతున్నాడంటే ఆయన యొక్క ప్రేమ చేత నీ జీవితం మార్చబడాలి. చివరిగా మాట చదువుదాం. రోమపత్రిక మొదటి అధ్యాయము 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఏంటంట? ఏం చేశారంట? దేవుణ్ణి సత్యాన్ని ఏం చేశారు? అసత్యముగా మలిచేశారు. దేవుడు సత్యాన్ని బోధించనంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. దేవుడు ఒక్కడే సృష్టికర్త, ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఏకదేవుడే ఈ లోకమునంతటిని సృష్టించిన వాడంటే ఆ దేవుని స్థానంలో అనేకమైన వాటిని తీసుకొచ్చి పెట్టేశాడు. అవునా కదా? ఇక్కడ పై వచనంలో కూడా ఉంటుంది, 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిస్వరూపముగా మార్చిరి. దేవుని ఏం చేశారు? మనుషుల రూపంలో చెక్కి, పక్షుల రూపాల్లో చెక్కేసి,
ప్రతిస్పాద జంతువుల యొక్క రూపాల్లో పెట్టేసి, ఇదిగో ఎలక దేవుడు, కాకి దేవుడు, గద్ద దేవుడు అని చెప్పేసి అసలు దేవుని స్వరూపాన్ని ఏం చేశారంట? మార్చేసేసారు. అసలు దేవుడు ఎవరు? ఇదిగో మనం సృష్టించిన దేవుడు. కానీ మనుషులు కల్పించిన దేవుళ్ళు ఎవరు? లోకములో కనబడే వాటన్నిటిని దేవుళ్ళు అనేశారు. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఒక్కడే, ఆయనే మన తండ్రి అయిన యెహోవా. ఆ దేవుని మనందరికీ చూపించటానికే దేవుడే మానవుడుగా క్రీస్తుకి ఈ లోకానికి వచ్చి మనందరికీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే క్రీస్తు, ఆయనే ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఈ లోకములో ఉన్న ఏ ప్రతిమా రూపము దేవుళ్ళు కానే కాదు. అది ఇక్కడ అంటున్నమాట. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిస్వరూపముగా మార్చిరి. ఉదాహరణకు ఒక మాట. ఇప్పుడు పాము ఉంది. పాముని ఏం చేస్తారు? పూజిస్తారు. నాగులు సాగుతాని చేస్తారు కదా. మన భారతదేశం హిందూ సాంప్రదాయంలో ఉంది ఇది. పాముని పూజిస్తారు. పాము పుట్ట దగ్గరికి వెళ్ళి నాగుల చవితి రోజు పుట్టను మొత్తం శుభ్రం చేసి వాటికి ఆ పేడల కింద దాని మీద బొట్లు పెట్టేసి, బొట్లు పెట్టిన తర్వాత ఆ యొక్క పుట్టల్లో ఏం చేస్తారు? పాలు పోస్తారు. అవునా కదా? అదే పాము ఇంటికి వస్తే కరిసొప్పిద్దని. ఇప్పుడు పామును మనం పూజిస్తున్నాం. పామును పూజిస్తున్నప్పుడు ఆ పాము మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవత వచ్చింది, దేవుడు వచ్చిందని పూజించాలి. అంతేనా? కానీ మనం ఏం చేస్తున్నాం? చిన్న పాము కనపడ్డా, పెద్ద పాము కనపడ్డా, జరుగుడ్డు కనపడ్డా, తాసుపాము కనపడ్డా, కట్ల పాము కనపడ్డా, నీళ్ళమట్ట కనపడ్డా ఏం చేస్తాం? చిన్న పాము ఆయన పెద్ద కర్రతో చంపాలన్నట్టు. అవునా కదా? మరి మనం పూజిస్తున్నప్పుడు ఆ పాముని మనం ఒక దేవతగా, ఒక దేవునిగా మనం భావిస్తున్నప్పుడు, మరి ఆ పామే మన ఇంటికి వస్తే ఎందుకు చంపుతున్నావు అంటే, పుట్లో ఉన్నంతసేపు నీకు దేవుడా, ఇంట్లోకి వస్తేనేమో విషసర్పం. అంతేనా? అందుకే ఇక్కడ ప్రభు చెబుతుంది, మనుషులు అక్షయుడగు దేవుని ఏం చేశారంట? క్షయమైన మనుషులు ఈ లోకమైన వాటితో చూపించి దేవుని స్వరూపాన్నే మార్చేశారు మనుషులు. అందుకే అసలు స్వరూపం ఏంటి అని చూపించటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు మానవుడిగా. ఆయన వచ్చి ఇదిగో అసలు దేవుడు ఇదిగో ఇలా ఉంటాడు, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన జాలి ఇలా ఉంటుంది, ఆయన క్షమాపణ ఎలా ఉంటుంది, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆయన పాపము లేనోడు, ఆయన పరిశుద్ధుడు అని దేవుడు చూపించాడు. అసలు సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం వైపు పరిగెత్తుతున్నా. ఇంకో మాట, ఇంట్లో మనకి ఎలుకలు వస్తాయి. ఎలుకలు మనం ఏం చేస్తాం? అవసరమైతే పిల్లి పెట్టి తరిమి కొడతాం, ముందు పెట్టి చంపేస్తాం, బోని పెట్టి చిక్కేటట్టు చేస్తాం. అవునా కదా? కానీ లోకంలో మనుషులు ఏం చేస్తారు? ఎలకని దేవత అన్నట్టు. ఇంట్లోకి వస్తే నేను చంపేస్తున్నా, విగ్రహాల రూపంలో ఉంటే నేను పూజిస్తున్నా, అదే ఇంటికి వస్తే అని ఆలోచన చేస్తున్నాం. ఎట్లాగా? అందుకే అంటున్నాడు, సత్యమును అసత్యముగా మలిచారు మనుషులు. సత్యాన్ని అసత్యముగా మలిచారు. అసలు దేవుణ్ణి స్వరూపాన్ని చూపించడం మానేసి, అక్షుడయగు దేవుని స్వరూపాన్ని కనపరచడం మానేసి మనుషులు ఏం చేశారంటే క్షయమైన వాటిని మనుషుల రూపములుగా మార్చేశారు, దేవుని స్వరూపాలుగా ప్రతిమలుగా మార్చేశారు. అందుకే ప్రభు అంటాడు కదా, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. సత్యం ఏంటో తెలియక మనుషులు ఇప్పటికి ఇంకా పరిగెత్తుతున్నారు. కాదు, సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన ఆది నుండి నేటి వరకు ఆయన అందరి ఎడల ఒకే ప్రేమ, ఒకే జాలి, ఒకే కరుణ, ఒకే
ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయనలో ఏ మార్పు లేదు. మనమే ఓస్తర వల్లులు మారినట్టు మారిపోతున్నాం. కాబట్టి మారాల్సిన దేవుడా మనుషులా? మనుషులు. మనం మారాలి. మనుషులమైన మనం మారితే మన యొక్క మార్పు మన కుటుంబానికి గొప్ప ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. మన యొక్క మార్పు సమాజానికి మంచి పేరును తీసుకొస్తుంది. అందుకే ముందు మనం మారాలి. మనుషులంగా మనం మారితే మనుషుల మధ్య మానవత్వం పెరిగిద్ది. కాబట్టి ఎక్కడైనా ఆలోచన చేద్దాం. మన దేవుడు మార్పు లేని దేవుడు. ఆయనను ఈ యొక్క సన్నిధిలో మనం అందరము సంతోషిస్తూ ఆయన ద్వారా మన జీవితాన్ని మార్చుకొని ఆయనతో కలిసి నిరంతరము నిలిచి ఉండేటట్లుగా మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో కట్టుకుందాం. ఎక్కడైనా మార్పు చెందుదాం. ఎక్కడైనా క్రీస్తుని నీ హృదయంలోనికి చేర్చుకొని హృదయంలో నిన్ను సొంత రక్షకుడుగా క్రీస్తుని అంగీకరించి ఆయన కొరకు నీ జీవితాన్ని అర్పించుకో. ఆయన నీకు దేవుడై ఉంటాడు. ఆయన నిరంతరము నిలిచి ఉన్న ప్రకారం నిన్ను కూడా దేవుడు నిరంతరము నిలిచేటట్లు ఆయన యొక్క రక్షణ నీకు చూపుతాడు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు కూడి వచ్చిన మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానికి మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వలన మీరు దేవులకు మీ తలంపులకును కావులు ఇండును గాక. ఆమేన్.